Yes, good morning to everybody. Today in this session, I'm going to explain some of the important standard formation on the limit. Okay, so previously I explained some of the important standard formations along with some definitions and some why we study about the limit concept, what are the theorems we have, what are the standard structures we have. So all the things I explained in part one, part two. Okay, so in this session, I chosen some important standard formations. అంటే మీకు ఇక్కడ స్టాండర్డ్ ఫార్మేషన్స్ 3, 4 అనే కాదు, ఇంకా చాలా వెరైటీ స్టాండర్డ్ ఫార్మేషన్స్ అని ఉన్నాయి. అది మీకు రెగ్యులర్ గా మీకు క్లాసెస్ అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫైన్. సో ఇన్ దిస్ సెషన్ లో నేను ఒక 3 ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఫార్మేషన్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా క్రాక్ చేయాలి అంటే, ప్రాబ్లం చూస్తేనే మనకు ఒక ఐడియా రావాలి. ఓహో, ఈ ఫార్మేట్ లో ఉంది కాబట్టి దీనికి ఆన్సర్స్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఆ ప్రాబ్లమ్ ని ఈజీగా క్రాక్ చేసేటువంటి ఆ మెథడ్స్ అనేది నేను డెవలప్ చేస్తున్నాను. రైట్. సో రైట్, నేను పార్ట్ వన్ పార్ట్ టూ లో క్లియర్ గా సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది లిమిట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిమిట్ అనేది క్లియర్ గా చెప్పాను. ఓకే, ఎనీహౌ, సో ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి అంటే కొత్తగా చూసినటువంటి వాళ్ళకు ఒక ఐడియా రావాలి కాబట్టి నేను ఒకసారి ఆ టర్మ్స్ మీనింగ్స్ అన్ని కూడా నేను ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే, ఎస్, టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లిమిట్స్, స్టాండర్డ్ ఫార్మేషన్స్ అండ్ యూజింగ్ some tips and tricks. Okay, right. Let us see one important term, that is real life applicable. సో దీన్ని మనం ఈ టర్మ్ మనం రియల్ లైఫ్ లో మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఎక్స్ అనేటువంటి వేరియబుల్ అంటే ఏంటి, సో దాని గురించి లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి, ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్, ఫంక్షన్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. ఆ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ ఒక అన్కౌంటబుల్ నంబర్ కు రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ఇచ్చేటువంటి వాల్యూ ఏంటి? ఓకే, రైట్. సో అంటే దీన్ని ఎలా చెప్తున్నాను రియల్ లైఫ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్ వన్ బకెట్ అనుకోండి. సపోజ్ ఒక బకెట్ తీసుకుని, ఒక బకెట్ అంటే కెపాసిటీ 20 లీటర్స్ వాటర్, ఎస్, కెపాసిటీ ఉన్నటువంటి ఒక బకెట్ తీసుకున్నాను. సో దీని కెపాసిటీ 20 లీటర్ వాటర్ పట్టేటువంటి ఒక బకెట్. ఓకేనా, రైట్. సో దీంట్లో నేను కొన్ని వాటర్ అనేది జస్ట్ సో అవుట్ సైడ్ నుంచి కొన్ని వాటర్ అనేది నేను పోస్తూనే ఉన్నాను, అంటే ఇలా ఇలా పోస్తూనే ఉన్నాను. సో ఇక్కడ 20 లీటర్స్ మాత్రమే ఫిల్ అయ్యి రిమైనింగ్ అంతా కూడా వేస్ట్ గా కింద పడిపోతుంది. అవునా కదా, వేస్ట్ గా కింద పడిపోతుంది. అంటే దీని కెపాసిటీ ఏంటి, ఇక్కడ 20 లీటర్ మాత్రమే దీని కెపాసిటీ. నువ్వు ఎంత వాటర్ తీసుకున్నా కానీ, ఇంత ఇక్కడ ఎక్కడి నుంచి వాటర్ మనం పోస్తున్నా కానీ కింద పడిపోతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ లిమిట్ అన్నమాట. దీన్ని మనం లిమిట్ గా మనం తీసుకుంటాం. సో దీన్ని మనం లిమిట్ గా తీసుకుంటాం. రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ లిమిట్. సో ఇక్కడ 20 లీటర్, ఈ 20 లీటర్ ను మనం లిమిట్ గా తీసుకుంటాం. ఇక్కడ మనం వాటర్ అనేది ఎక్స్టర్నల్ గా మనం అంటే పోసేదాన్ని ట్రై చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఎక్స్ వేరియబుల్ గా తీసుకుంటాం. ఎక్స్ వేరియబుల్. ఈ బకెట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా తీసుకోవచ్చు. సో బకెట్ ఈస్ వాట్ హియర్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఎక్స్టర్నల్ గా మనం పోసేటువంటి వాటర్ మనం ఎక్స్ వేరియబుల్ గా తీసుకోవచ్చు. దాని కెపాసిటీ మనం లిమిట్ ఆఫ్ ది బకెట్ గా తీసుకోవచ్చు. సో అలా అనమాట. కాబట్టి మనం ఎంత అంటే సపోజ్ మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పోయడానికి ట్రై చేస్తున్నా కానీ అది 20 లీటర్స్ వరకే ఫిల్ అయ్యి ఆటోమేటిక్ గా రిమైనింగ్ వాటర్ కూడా వేస్ట్ గా కింద పడిపోతూ ఉంటుంది. సో దానికి కెపాసిటీ అనమాట, దట్ ఈస్ కాల్డ్ లిమిట్. సో ఇది మనం రియల్ లైఫ్ లో మనం చూసేటువంటి ఇది సిచ్యువేషన్. సో దీన్ని మనం మ్యాథమెటికల్ గా మనం అలా థింక్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఏంటి, అన్కౌంటబుల్. మనం సముద్రంలో ఉండే వాటర్ అంతా కూడా బకెట్ లో వేసినా కానీ అంతే, 20 లీటర్ అంతే. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేటువంటి ఏంటి ఇక్కడ, ఇన్ఫినిటీ ఈజ్ ద అన్కౌంటబుల్ నంబర్. ఇన్ఫినిటీ ఇస్ కాల్డ్ అన్కౌంటబుల్ నంబర్. అంటే దానికి ఒక పర్టికులర్ ఒక షేప్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రియల్ లైఫ్ లో ఎలా చెప్పుకోవచ్చు, సపోజ్ ఎక్స్ అండ్ వై ఇద్దరు ఉన్నారు అనుకోండి. ఎక్స్ అండ్ వై ఉన్నారు ఇద్దరు, సపోజ్ ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదంటే అదర్ ఇద్దరు ఎక్స్ కమ వై ఇద్దరు సపోజ్ వేరే రిలేషన్ లో కావచ్చు. సో నా మీద ఎంత ఇష్టం ఉంది అనేసి అంట. సో నా మీద ఎంత ఇష్టం ఉంది అంటే నాకు చాలా ఇష్టం ఉంది అంట. చాలా ఇష్టం రాను అంటే నాకు అనేసి అంటాను. ఎంత ఇష్టము, చాలా ఇష్టం అంటే, చాలా ఇష్టం అంటే ఏంటి, ఎంత, ఒక 10 టైమ్సా, 20 టైమ్సా, 100 టైమ్సా, 1000 టైమ్సా, పర్టికులర్ గా తెలియదు కదా. చాలా 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 అంటాం. కానీ ఆ చాలానే మనం ఇక్కడ ఇన్ఫినిటీగా మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటీ. మ్యాథమెటికల్ గా దాన్ని మనం ఇన్ఫినిటీగా మనం నోట్ చేసుకుంటాం.
రైట్. సో దట్ ఈస్ యాక్చువల్లీ. సో ఇక్కడ సముద్రంలో వాటర్ ఎంత లీటర్స్ వాటర్ ఉండొచ్చు? అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ కదా. సో దట్ ఈస్ ఆల్సో ఇన్ఫినిటీగా మనం తీసుకుంటాం. అంటే కౌంట్ చేయలేనటువంటి నంబర్ను మనం ఇన్ఫినిటీగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్కైలో ఎన్ని స్టార్స్ ఉంటాయి? అన్కౌంటబుల్ స్టార్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఇన్ఫినిటీగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ ఒక వేరియబుల్ అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయ్యే కొద్దీ అంటే 1 2 3 4 5 6 10 అట్లా ఇన్ఫినిటీ వరకు వెళ్ళే కొద్దీ అన్కౌంటబుల్ వరకు వెళ్ళే కొద్దీ ఆ ఫంక్షన్ ఇచ్చేటువంటి వాల్యూ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ మనం లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా మనం ట్రీట్ చేసుకుంటాం అనమాట. అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మనం ఎలా కౌంట్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. పర్టికులర్ గా కొన్ని స్టాండర్డ్ ఫార్మేట్ లో ఉన్నటువంటి ఆ లిమిట్ ను మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. రైట్. మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. ఓకే. రైట్. మ్యాథమెటికల్ గా ఎలా నోట్ చేస్తున్నాము, రియల్ లైఫ్ లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ వర్డ్స్ లో మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేసి. రైట్. సో వితౌట్ ఎనీ డిలే జస్ట్ విల్ గో ఫర్ టు ది యాక్చువల్లీ సమ్ స్టాండర్డ్ ఫార్మ్ హియర్. ఆల్రెడీ ఐ మెన్షన్ హియర్ స్టాండర్డ్ ఫార్మ్ 1. స్టాండర్డ్ ఫార్మ్ 1 అంటే ఈ సెషన్ లో నేను తీసుకున్నటువంటి స్టాండర్డ్ ఫార్మ్ 1 రైట్. ఇది 1 అంటే 1 అనే కాదు. రైట్. ఇది నేను తీసుకున్నటువంటి స్టాండర్డ్ ఫార్మ్ 1 గా తీసుకున్నాను ఇక్కడ. ఎస్, సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ సిరీస్ ఆఫ్ ది ఎస్ టైప్. సో లిమిట్ n tends to infinity 1 by p1 into q1 plus 1 by p2 into q2 plus and so on infinity. అంటే ఈ సిరీస్ లో మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయని అర్థం. రైట్. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ అంటే ఇలాంటి వాల్యూను మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూజింగ్ దిస్ ఫార్ములా అంటే 1 బై ఎస్ p1 ఇంటూ q1 మైనస్ p1 అనేటువంటి ఫార్ములాతో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే అన్నిటికీ ఇదే ఫార్ములా అని కాదు, దానికి అక్కడ ఉండేటువంటి నంబర్ను బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఎలా? సో ఇక్కడ చూడండి. సో p1 p2 ఇలా ఉంది కదండి. సో p1 p2 p3 అలా ఉంది కదా. సో ఇక్కడ ఇది p1, హియర్ ఇట్ ఈస్ p2, హియర్ ఇట్ ఈస్ p3. సో ఇలాంటి నంబర్స్ ఎలా ఉండాలి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండాలి. సో p1 p2 p3 ఆర్ సో ఆర్ అండ్ సో ఆన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ ఆర్ సేమ్ అన్నమాట. కామన్ డిఫరెన్స్ అంటే వాటి యొక్క గ్యాప్ 2 ఉంది అనుకోండి, ప్రతి ఒక్క దానికి 2 2 2 కామన్ డిఫరెన్స్ సేమ్ గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొక సిరీస్ కూడా చూడండి. జస్ట్ ఇక్కడ q1 q2 q3 అలా ఉంది. సో q1 q2 q3 అలా ఉంది. సో ఇది కూడా అనదర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గా చెప్పుకోవచ్చు. సో q1 q2 అండ్ సో ఆన్ ఆర్ అదర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఆల్సో సేమ్. వాటి కామన్ డిఫరెన్స్ కూడా సేమ్ గా ఉండాలి. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సెకండ్ నంబర్స్ ఏమో సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. రైట్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో q1 మైనస్ p1 ఈక్వల్ టు q2 మైనస్ p2 అంటే q1 మైనస్ అంటే q1 మైనస్ p1 అంటే ఈ రెండింటి యొక్క గ్యాప్ కూడా సేమ్ ఉండాలి. ఈ రెండింటి యొక్క గ్యాప్ కూడా సేమ్ ఉండాలి. ఈ రెండింటి యొక్క గ్యాప్ కూడా సేమ్ ఉండాలి. ఓకే. ఆ డిఫరెన్స్ కూడా సేమ్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ లోని మనం ఈ ఫార్ములాను ఎగ్జాక్ట్ గా అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఈ ఎగ్జాక్ట్ గా అప్లై చేసుకోవాలి అనమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫార్మేట్. సో నాట్ ఓన్లీ ఎస్, ఈ స్టాండర్డ్ ఫార్మేషన్స్ అన్ని కూడా నాట్ ఓన్లీ ఎంసెట్, జే మెయిన్స్, ఐఐటి ఇదే చెప్పట్లేదు. మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కండక్ట్ చేసేటువంటి ఎవరైతే మ్యాథమెటికల్ పేపర్ ఆప్షన్ తీసుకుంటారో ఓకే, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉండేటువంటి ఎస్ సెషన్ గా ప్రతి ఒక్క సెషన్ చాలా యూస్ఫుల్ గా ఉండేటువంటిది. రైట్. సో బీ వెరీ కేర్ఫుల్. ఎస్. సో ఈ స్టాండర్డ్ ఫార్మేట్ రిలేటెడ్ గా జస్ట్ ఐ టుక్ వన్ ఎగ్జాంపుల్. ఎస్, చూడండి ఇక్కడ. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ లిమిట్ n tends to infinity 1 by 3 into 9 plus 1 by 9 into 15 plus 1 by 15 into 21 plus and so on infinity. ఎస్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇది సమ్ సిరీస్ ఫామ్ లో ఉంది. అది కూడా ఇన్ఫినిటీ సిరీస్ అంటున్నాం. సో ఇక్కడ ప్లస్ ఉండడం వల్ల సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ సిరీస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సమ్, ఇక్కడ నంబర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి 1/3 ఇంటూ 9, 1/9 ఇంటూ 15, 1/15 ఇంటూ 21, దీన్ని ఏమంటాం? ఇన్ఫినిటీ సిరీస్ అంట. ఇన్ఫినిటీ సిరీస్, సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ సిరీస్. సో కాబట్టి ఇలాంటి స్ట్రక్చర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? గ్యాప్ చూసుకోండి. సో 3 9 గ్యాప్, అలాగే 9 15 గ్యాప్ చూసుకోండి. సో 3 9 గ్యాప్. ఎస్, ఈ 3 9 ఇవన్నీ ఎలా ఉన్నాయండి? సో ఎస్, 9 - 3 దట్ ఈస్ 6 రాసుకోవచ్చు గ్యాప్. సో అలాగే సపోజ్ ఇక్కడ 15 9 గ్యాప్ వచ్చి 6 రాసుకోవచ్చు.
అలా అనమాట. నెక్స్ట్ ఇంకొక సిరీస్ చూసుకోండి. సో 9 ఇక్కడ 15 9 15 హియర్ 15 21 గ్యాప్ చూసుకోండి. 9 15 ఎంత ఉంది? సో 15 9 గ్యాప్, సో దట్ ఈస్ 6. 21 15 గ్యాప్, దట్ ఈస్ 6. కాబట్టి అన్ని గ్యాప్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. అన్ని గ్యాప్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ రెండింటి గ్యాప్ కూడా చూసుకోండి. 9 3 9 గ్యాప్ కూడా చూసుకోండి. 3 9 గ్యాప్, 9 15 గ్యాప్ కూడా చూసుకోండి. సో ఇవి కూడా 6 6 గా ఉన్నాయి. సో ఇక్కడ కూడా 6 గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా 6 గ్యాప్. హియర్ ఆల్సో వీ హ్యావ్ 6 గ్యాప్. అంటే మనం ఇందాక చెప్పినటువంటి స్టాండర్డ్ ఫార్మేట్ లో ఉందని అర్థం. సో స్టాండర్డ్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు సో దానికి మనకు రిజల్ట్ ఎలా నోట్ చేయాలి? 1 బై సో పి ఇంటూ అంటే P1 ఇంటూ Q1 మైనస్ P1 గా నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై P1. వాట్ ఈస్ P1 హియర్? ఇక్కడ స్టార్టింగ్ నంబర్ ఏదైతే ఉంటుందో ఈ స్టార్టింగ్ ను మనం P1 అంటాం. ఈ స్టార్టింగ్ మనం P1 అంటాం. కాబట్టి P1 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ Q1 మైనస్ P1. Q1 మైనస్ P1 అంటే ఈ రెండింటి యొక్క గ్యాప్ అన్నమాట. సో 9 మైనస్ 3. సో 9 minus 3. So this is equivalent to 1 by 3 into 6. This is equivalent to 1 by 18 గా చెప్పుకోవచ్చు. 1 by 18 is your answer. So which one is correct here? Option B is correct. Option B is correct. సో అంత ఓకే, చాలా ఈజీ అండి, చాలా ఈజీ. స్టాండర్డ్ ఫార్మ్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే రైట్, చాలా ఈజీ అనమాట రైట్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇచ్చాను, మీరు ఒకసారి వర్కౌట్ చేసుకోండి. వెరీ సింపుల్ గా ఉండేటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది రైట్. సో దీనికి ఏదన్నా జస్ట్ మీరు వర్కౌట్ చేసి కామెంట్ బాక్స్ లో మీరు జస్ట్ మీ ఆన్సర్స్ అనేది మీరు కామెంట్ చేయండి. సో జస్ట్ ఐ విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే రైట్. నెక్స్ట్ విల్ గో టు ది నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్. ఎస్, స్టాండర్డ్ ఫార్మ్ నెంబర్ 2. ఎస్, లిమిట్స్ ఆఫ్ ది ఫార్మ్ 1 power infinity. 1 power infinity అనమాట. అంటే బేస్లో ఏమో 1 ఉండాలి, పైన ఏమో ఇన్ఫినిటీగా ఉండాలి. ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు దాని యొక్క లిమిట్ మనం ఎలా ఫైండ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట రైట్. అంటే సో దీని మీనింగ్ ఏంటంటే సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. ఏ అనేది సమ్ నంబర్, ఏ అంటే సమ్ నంబర్. ఓకే, ఏ ప్లేస్ లో 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 4 5 6 ఎనీ వాల్యూ యూ హ్యావ్ టు టేక్ హియర్. పాజిటివ్ వాల్యూ కావచ్చు, నెగిటివ్ వాల్యూ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మీకు ఫంక్షన్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ పైన ఇంకో ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 1 power infinity. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1 గా కన్వర్ట్ అవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ ఏమో ఇన్ఫినిటీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1 గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దాట్ ఐ రిటర్న్ హియర్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈ సిచ్యువేషన్ లో సో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని ఎలా రాసుకోవచ్చు? సో దిస్ ఈస్ యువర్ గివెన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ను మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఆ స్టాండర్డ్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు అంటే 1 power infinity వచ్చిందంటే డైరెక్ట్ గా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. డైరెక్ట్ గా వాల్యూ ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత బేస్ లో 1 పవర్ లో ఇన్ఫినిటీ వచ్చిందంటే సో దాట్ గివెన్ క్వశ్చన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ గా రాసుకోవచ్చు రైట్. సో దీనికి రిలేటెడ్ గా జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో one question here. So limit extends 0 tan of pi by 4 plus x power 1 by x. Okay, ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగినటువంటి క్వశ్చన్ అండి, ఎంసెట్ అడిగినటువంటి క్వశ్చన్. మీరు డైరెక్ట్ గా ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ 0 ఉంది కదండి, 0. సో 0 డైరెక్ట్ నోట్ చేసుకోండి, x ప్లస్ 0. నెక్స్ట్ సేమ్ x ప్లస్ 0 నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? సో tan ఆఫ్ pi by 4 ప్లస్ 0 పవర్ 1 by 0 కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో tan pi by 4 plus 0 that is equal to pi by 4. So power 1 by 0 is equal to infinity. So this is equal to tan pi by 4 value is equal to 1 power infinity. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి 1 power infinity. అంటే ఈ ప్రాబ్లం అనేది 1 power infinity ఫార్మేషన్ లో ఉందని అర్థం. కాబట్టి మనం డెఫినెట్ గా ఇక్కడ ఒక ఎస్ 1 power infinity కాబట్టి మనం ఈజీగా దీన్ని ఎలా రాసుకోవచ్చు? గివెన్ స్ట్రక్చర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సో దిస్ టోటల్ ప్రాబ్లం కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో ఇందాక నేను చెప్పాను కదండి, ప్రీవియస్ మెథడ్ చెప్పాను కదా. సో గివెన్ క్వశ్చన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్
సో మనం ఈ ఫార్మేట్ లో మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ పవర్ ఆఫ్ సంథింగ్ గా రాసుకోవచ్చు. కాబట్టి సో దిస్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. సో ఈ పవర్ ఎస్ సో లాగ్ ఆఫ్ సో ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎస్ 1 by x ఎస్ సో ఈ పవర్ here limit extends to a here, limit extends to a. So here limit extends to a, limit extends to a means here 0, 1 by x into so tan of pi by 4 plus x का नोट చేసుకోవచ్చు. x pi by 4 plus x yes minus 1 का నోట్ చేసుకోవచ్చు. Okay, so once again ఇక్కడ చూడండి right. So limit extends to a అంటే actually question is 0 అన్నమాట. f of x minus 1 f of x minus 1 into g of x గా రాసుకోవచ్చు. So that I'm going to written here. So this is equivalent to so e power సో ఇక్కడ లిమిట్ అలాగే నోట్ చేయండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్రాబ్లంలో ఉన్నటువంటి వాల్యూ అనమాట. ఎక్స్టెన్స్ 0 1 by x కూడా అలాగే నోట్ చేసుకోండి. సో tan pi by 4 plus x దీన్ని రాసుకోవచ్చు 1 plus tan x డివైడెడ్ బై 1 minus tan x రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ గా ఉండేటువంటి ఫార్ములాస్ ఇవన్నీ. ఓకే, మీకు క్లియర్ గా 1 year లో వచ్చి ఉంటుందండి. 1 year లో సో tan pi by 4 plus theta equal to 1 plus tan theta divided by 1 minus tan theta అనేటువంటి ఫార్ములా. సో దిస్ minus 1 yes this is equivalent to so e power yes limit extends to 0 1 by x అలాగే నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని క్లియర్ గా yes 1 minus tan x సో దీన్ని 1 plus tan x ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ సో 1 into 1 that is 1 minus of minus plus so tan x 1 into tan x గా నోట్ చేసుకో. క్లియర్లీ -1 +1 get cancel. So this is equivalent to e power limit x tends to 0 yes 1 by x into tan x plus tan x that is 2 tan x upon 1 minus tan x గా రాసుకోవచ్చు. రైట్, ఓకే, వెరీ క్లియర్. సో ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయడమే ఇంకొక టాస్క్ అన్నమాట ఇది. ఓకే, సో దీన్ని క్లియర్ గా సాల్వ్ చేసు. సో ఈ పవర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్టెన్స్ 0 ఎస్ 2 tan x by x ఓకే 2 tan x by x ఇంటూ 1 by 1 minus tan x గా నోట్ చేసుకోవచ్చు అన్నమాట. క్లియర్ గా అంటే ఆ ప్రోడక్ట్ లో ఉండేటువంటి టర్మ్ ను మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ప్రోడక్ట్ ఉంది కదా 2 into 3 అన్న 3 into 2 అన్న ఒకటే, నథింగ్ టు వరీ కదా. రైట్, సో దట్ ఈస్ ద లాజిక్ హియర్. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎస్ ఈ పవర్ ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను ఫ్రంట్ లో రాస్తున్నాను. ఫ్రంట్ లో తీసుకోవచ్చు. సో 2 into లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x by x అనేది ఒక టర్మ్. సో ఇదే లిమిట్ ను ఇంకొక ఫంక్షన్ కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, అంటే అప్లై చేయవచ్చు. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 by 1 minus tan x గా రాసుకోవచ్చు. వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఇదంతా ఎందుకు రాసుకోవాలి అనేది నేను ప్రాపర్టీలో చెప్పాను, పార్ట్ 1 లో చెప్పాను. ఓకే, సో 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు లిమిట్ అనేది 2 డిఫరెంట్ ఫంక్షన్స్ కు పార్టిషన్ చేసుకోవచ్చు. రైట్, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఈ పవర్ సో ఇక్కడ ఆల్రెడీ ఎస్ 1 minute సారీ రైట్ just 1 minute. Yes, here it is. So e power 2 into this total value is equal to always 1. Next same, we have to substitute this 0 in place of every x here. That is equal to 1 by 1 minus tan 0. Tan 0 is equal to 1 obviously. So this is equivalent to so e power 2 into 1 that is equal to so e power 2 is your answer. E power 2 is your answer. So which one is correct here? So option D is correct. ఇలా నీట్ గా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్, ఓకే, మనం జస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎస్ స్టాండర్డ్ ఫార్మేట్ లో ఉంది అనేసి ఐడెంటిఫై చేయడం వేరు, దాని తర్వాత స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా లిమిట్ ను అప్లై చేసేటువంటి విధానం వేరు అనమాట. సో అట్ ది సేమ్ టైం
మీకు ఇలాంటి వాల్యూస్ కూడా మనకు వాల్యూ తెలియాలి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ వాల్యూస్. సో లిమిట్ x → 0 tan x by x is equal to S1, లిమిట్ x → 0 sin x by x is equal to 1. ఇవన్నీ కూడా నేను పార్ట్ 1 లో క్లియర్ గా నేను ఆ స్టాండర్డ్ రిజల్ట్స్ అని కొన్ని వాల్యూస్ క్లియర్ గా చెప్పాను, రైట్? సో ఎస్, సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీనికి రిలేటెడ్ గా ఇంకొక ప్రాక్టికల్ అంటే ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా నేను నోట్ చేశాను ఇక్కడ. సో హ్యావ్ టు డూ ఇట్ హియర్. ఎస్, ఈ క్వశ్చన్ కూడా మీరు ఇలాగే సాల్వ్ చేసుకోండి. సో దీన్ని క్లియర్ గా, సో ఇందాక డిస్కస్ చేసినట్టు, సో ఈ పవర్, సో లిమిట్ x tends to 0, yes, 1 by x square, yes, so 3x square plus 2 divided by, so 7x square plus 2 minus 1. సో ఇలా మీరు క్లియర్గా వర్కౌట్ చేసి మీరు ఆన్సర్ అనేది పోస్ట్ చేయండి. ఐ విల్ చెక్. కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్స్ అని పోస్ట్ చేయండి. సో ఎవరైతే మీరు వాచ్ చేస్తున్నారో, సో ఐ విల్ చెక్ యువర్ ఆన్సర్. అండ్ ఎనీ సపోజ్ ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ క్లారిఫై దట్, రైట్? సో మీరు ఫాలో అవ్వాలి ఫస్ట్, రైట్? సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హియర్, ఎస్, దానికి రిలేటెడ్ గా స్టాండర్డ్ ఫార్మేట్ కూడా ఉందండి. సో థర్డ్ స్టాండర్డ్ ఫార్మేట్ ఈస్ ఎస్, లిమిట్ x → 0, సో k1 power x plus k2 power x plus and so on kn power x upon n whole power 1 by x. సో ఈ స్టాండర్డ్ ఫార్మేట్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ x → 0 ఉండాలి, అలాగే k1 k2 అండ్ సో ఆన్ kn అంటే n నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండాలి, n నంబర్ ఆఫ్ టర్మ్స్, n నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్, ఇక్కడ x చూడండి, x అలా ఉండాలి. సో డివైడ్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయో అంటే k1 k2 k3 అలా kn ఉంది కదా, n నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే సేమ్ వాల్యూతో మ్యాచ్ అవ్వాలి. సేమ్ వాల్యూతో మ్యాచ్ అయ్యి పైన వేరియబుల్ 1 by x అలా ఉందనుకోండి, సో దాట్ వాల్యూ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లైక్ దిస్, k1 into k2 into and so on kn పవర్ 1 by n గా రాసుకోవచ్చు, క్లియర్, 1 by n. ఓకే, 1 గా రాసుకో. సో దిస్ ఇస్ అ స్టాండర్డ్ ఫార్మేట్ అన్నమాట. అంటే k1 k2 k3 అండ్ సో ఆన్ kn అన్ని మల్టిపుల్ చేసి పవర్ 1 by n గా రాసుకోవచ్చు, రైట్? సో అదే మీకు ఇక్కడ 1 by x అనేది సపోజ్ లోపల ఉందనుకోండి, ఇన్సైడ్ ఉంటే మీకు పవర్ వచ్చేసి x ఉంటుంది, రివర్స్ లో ఉండేదానికి ఛాన్స్ కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోండి, రైట్? సో కమింగ్ టు దిస్ ప్రాబ్లం, ఇక్కడ చూడండి. సో 1 2 3, సో 3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయా? 3 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 అంటే మీకు 1 2 3నే కాదు, 4 5 6 ఎలా అయినా ఉండొచ్చు. నంబర్ ఆఫ్, ఓకే, డిఫరెంట్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, 1 2 3 నా 4 అట్లని కాదు, ఎన్ని నంబర్స్ ఉన్నాయి చూసుకోవాలి, రైట్? సో 1 2 3 కాబట్టి 1 power x 2 power x 3 power x అలా. ఓకే, రైట్. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్ కూడా 3 మ్యాచ్ అయిపోయిందా? మ్యాచ్ అయిపోయింది. సో అలాగే హోల్ పవర్ 1 by x, ఇక్కడ వేరియబుల్ ఏముంది? x, వేరియబుల్ x కాబట్టి ఇక్కడ కూడా 1 by x గా ఉంది. సో అకార్డింగ్ టు అవర్ స్టాండర్డ్ రిజల్ట్స్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎస్, k1, ఇక్కడ చూడండి, k1 into k2 into సంథింగ్ కదా, అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? 1, k1 అంటే 1, k2 అంటే 2, k3 అంటే 3, 1 2 3 ఇంటూ హోల్ పవర్ 1 by x ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఇక్కడ x ప్లేస్ లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అంటే 1 by 3 గా రాసుకోవచ్చు, ఎందుకంటే 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 1 into 2 into 3, దట్ ఈస్ ఈక్వల్ 6 power 1 by 3. సో 6 power 1 by 2. సో 6 power 1 by 3 is your answer. ఎస్, ఆప్షన్ ఈస్ కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఈస్ కరెక్ట్ గా చెప్పుకోవచ్చు, వెరీ క్లియర్ అనమాట. సో వన్ మోర్ క్వశ్చన్. ఎస్, ఇది ఒకసారి రైట్. సో ఇది చూడండి. సో 2 4 6 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 నెంబర్స్, ఇక్కడ 3 నెంబర్స్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ n అనేది కాన్స్టెంట్, ఎస్, n అలాగే ఫిక్స్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ x అంటే మనం రివర్స్ లో రాసుకోవాలి. సో అది అన్నమాట. సో ఇందాక ఏంటంటే మనకు ఈ స్ట్రక్చర్ లో ఇక్కడ x ఉంది కాబట్టి పవర్ లో 1 by x ఉంది. ఓకే, ఇక్కడ ఈ పవర్ లో ఉండేటువంటి 1 by x ఇన్సైడ్ వచ్చేసింది, లోపలికి వచ్చింది. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, సో కమింగ్ టు యాక్చువల్లీ అవర్ ఆన్సర్, సో 2 into 4 into 6, సో 2 into 4 into 6 పవర్ 6 పవర్, ఇక్కడ n ఉంది కదండి, n అలాగే రాసుకోండి, n అంటే n అలాగే రాసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ x అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది? 1 by n గా షిఫ్ట్ అవుతుంది, 1 by n గా షిఫ్ట్ అవుతుంది. సో n గెట్ క్యాన్సల్. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 2 into 4 into 6, 2 into 4, దట్ ఈస్ 8, 8 to 6 48. సో 48 ఈజ్ యువర్ ఆన్సర్. అలా క్లియర్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ, అంటే మ్యాక్సిమం వర్క్స్ అనేది మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకొని తగ్గించుకొని మన షార్ట్ ట్రిక్ లో అన్ని
మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నది అనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు సపరేట్ గా క్వశ్చన్స్ ఇలా ఉన్నప్పుడు ఓకే. ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏం చేస్తారంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి 2, 3 స్టాండర్డ్ ఫార్మాట్‌లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్స్ 2, 3 కూడా యాడ్ చేసి ఇస్తాడు. ఓకే. ఒక స్టాండర్డ్ ఫార్మ్‌లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్, ఇంకో స్టాండర్డ్ ఫార్మ్ ఇంకో స్ట్రక్చర్. రెండిటిని కూడా యాడ్ చేసి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏ స్టాండర్డ్ ఫార్మ్‌లో ఉండేటువంటి దానికి అదే ఫార్ములాని అప్లై చేసి ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఓకే. రైట్. సో, ఇలా మనం ప్రతి ఒక్కటి మనం క్లియర్ కట్‌గా అబ్జర్వ్ చేసి ఈజీగా ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు మెయిన్స్ గాని, ఐఐటీస్ కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఈజీగా క్రాక్ చేసుకుంటారు. ఓకే. సో, కీప్ స్టడీ. విష్ యూ ఆల్ ద బెస్ట్.